నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హుసేన్. 2018లో దాదాపు 35 రోజులు మేము పాదయాత్ర చేయడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు గుంటూరు, తర్వాత విజయవాడ ఇంత పాదయాత్ర చేయడం జరిగింది. అంతేకాకుండా దీని దాదాపు మేము ఇతరులకు ఏం చేస్తారు, ఇక్కడ వీళ్ళ ద్వారా ఎంత కలిసి మనం పనిచేద్దామా అనే ఆలోచనతోనే ఇక్కడ రావడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ విద్యార్థి యూనియన్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు. ఇదే మర్చిపోతున్నారు అని మేము బాగా ఆలోచించి ప్రభుత్వంలో చేసే అనుభవంలో ఒక ప్రాథమిక హక్కులు బాధ్యతలు పట్టించిన అవేర్నెస్ తీసుకురావడానికి నేను సేవలు అందించాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి సేవలు బాగా ఉన్నాయి. వ్యవహారం బట్టి అమలు కావాలి కదా, దాని ద్వారా అందరికీ నమస్కారం. జై ఆంధ్ర ఉద్యమ ప్రజా ఆందోళన సదస్సు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది ప్రత్యేక హోదా అని ప్రజా సంఘాలు అలాగే కుల సంఘాలు, ప్రజలు, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ సభాముఖంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై ఆంధ్ర. ఈ ఉద్యమ భాగంలో గతంలో నెల్లూరులో జరిగింది, ఇది రెండోసారి కడపలో ప్రత్యేక హోదా పైన సదస్సు, అలాగే మూడోసారి రేపు నెల 30వ తేదీ 8/2023 విశాఖపట్నంలో కూడా జరగబోయే ఆందోళన సదస్సుకు ప్రతి ఒక్కరూ కుల సంఘాల నుంచి రాజకీయ పార్టీల వరకు ప్రజలు, విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా అక్కడికి వచ్చి ప్రత్యేక హోదా సదస్సును జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఏ ఒక్కటి కూడా నిర్వహించకుండా, ఏ ఒక్కటి మనకు సాధించకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు కానీ, అలాగే రాజకీయ పార్టీ సంఘాలు, రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రితో సహా మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు, అధికార పక్షం, అలాగే ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరూ సైలెంట్గా ఉన్నారు. ఉద్యోగ సంఘాలు మీకోసం మేము ఉద్యమాలు చేయాలి, మీరేమో ఉద్యోగాలు చూసుకుంటూ జీతాలు తీసుకుంటూ ఇంట్లో పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు తప్ప మీ సమస్యలు వస్తే పీఆర్పీ కోసం కానీ ఇంకొక దానికోసం కానీ రోడ్డు ఎక్కుతారు. అలాగే ప్రజా సమస్యల పైన కానీ మీరు స్పందించారు. ఎందుకంటే మాకు ఉద్యోగం ఉంది, ఇంటర్నల్గా కూడా మీరు రారు. ఎందుకంటే మీకు విభజన చట్టంలో హామీలు ఏవి నెరవేర్చుకున్నా కూడా ఒక్క నెల జీతం రాకపోతే రోడ్లపైకి వస్తున్నటువంటి మీరు ప్రత్యేక హోదా కోసం ఎందుకు రావటం లేదని ఈ సభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. నన్ను అధికారంలోకి తీసుకొస్తే 23 ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతామన్నారు. మరి మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు మెడలు వంచి దండాలు పెట్టి నీ బాంఛనని చెప్పి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేస్తున్నాం, అయ్యా ప్రత్యేక హోదా పైన మీరు స్పందిస్తారా లేదా? స్పందించకుంటే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయండి. అలాగే చంద్రబాబు నాయుడు కానీ లేదంటే కన్నా కాంగ్రెస్ పార్టీని కూడా మేము ఒకటే అడుగుతున్నాం, ప్రత్యేక హోదాకు ఎవరు ముందుకొచ్చి బాధ్యతగా ప్రత్యేక హోదా సాధిస్తామని ముందుకొస్తారో రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో వారికే బీసీ సంఘాలు కానీ, ప్రజలు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రతి సిపిఐ, సిపిఎం ప్రతి ఒక్క పార్టీల నుంచి ప్రజల వరకు మద్దతు తెలపాలి. లేదంటే కన్నా దీనికి మీరు ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మిగిలిపోతారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ